చూస్తే కొత్తపేటలో చూస్తే మరి ఎవరి ఆటలు కూడా చెల్లవు. మరి ఎవరు ఎన్ని రౌడీ కొంచెం ముడికి రంబారు పాంప్లెట్ సుమన్ सर का 5 लाख रुपए आपको कारपोरेशन के जरिए मुसलमानों वास्ते देने के वास्ते तैयार है माँ जमा वो एक और एक मजीदान वास्ते महीना महीना 5,000 रुपये इमाम को आपको 10,000 रुपये मौजन को आपको 5,000 रुपये ये एक दुल्हन को शादी पहले 50,000 दिया चंद्रबाबू नायडू जो जगह ने रुपया दिया ना है बोल को धोखा कराया क्या स्वामी చంద్రబాబు నాయుడు గారికి మీ ఆశీస్సులు కావాలి. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడి ఎమ్మెల్యే కానీ రాష్ట్రానికి రాజు ముఖ్యమంత్రి అంటే మీకు ఈరోజు కుప్పం ఎక్కడో ఉండింది, అటువంటి కుప్పాన్ని ఈరోజు ఎక్కడికో తీసుకెళ్ళినాడు. దానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. భరత్ వల్ల అవుతుందా? భరత్ వల్ల అయ్యేదని కాదనమాట. ఎటువంటి పరిస్థితులు ఏమీ చేయలేడు. కానీ చంద్రబాబు నాయుడు గారు మీరు అందరూ ప్రతి ఒక్కరూ అత్యధిక మెజార్టీతో 1,00,000 మెజార్టీతో గెలిపించారనుకోండి, మీ బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది, మీ ప్రతి ఒక్కరి భవిష్యత్తు బాగుంటుంది. ఆ తర్వాత మీకు స్వాములకు అన్ని విధాలు కూడా చంద్రబాబుగా ఆదుకుంటారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాంట్లో నిధులు కేటాయించి మీకు మీ పిల్లల భవిష్యత్తుకు అందరికీ కాపాడేది చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే. వీళ్ళంతా మోసాలు చేస్తున్నారు స్వామి. మోసాలు నమ్మకుండా మీరు ఎందుకంటే మీ మాకు 10 మంది వింటారు మీరు చెప్పిన తర్వాత. కాబట్టి మీరు చెప్పి చంద్రబాబు నాయుడుకి సైకిల్ గుర్తు ఓటు వేయాలి స్వామి దయవుంచి. ఈరోజు కొత్తపేట 177వ బూత్ నందు ఇంటింటికి స్థానిక నాయకులతో ప్రచారం నిర్వహించడం జరుగుతున్నది. ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా ఏ ఇంట్లో కూడా వారందరూ వారే స్వయాన ముందుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే కుప్పాన్ని అభివృద్ధి చేసింది, ఆయనతోనే ఈరోజు మా పిల్లల భవిష్యత్తు కానీ మా భవిష్యత్తు కానీ ఆధారపడి ఉన్నదని చెప్పి
ప్రతి నోట వినిపిస్తున్న మాట ఇదే. కుప్పం ఒక మారుమూల ప్రాంతం. అటువంటి ప్రాంతానికి ఈరోజు ప్రపంచంలోనే కుప్పం పేరును నిలబెట్టారంటే ఆ ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. అదేవిధంగా కుప్పంలో మరి వైసీపీ అభ్యర్థి భరత్ చూస్తే అతనికి నోరు ఎలా వస్తున్నదో ఓటు అడిగేదానికి కూడా, అతనికి ఓటు అడిగే హక్కు కూడా అతనికి లేదు. అతను ఈ యొక్క జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఇక్కడ ఈ 5 సంవత్సరాల నుండి ఆయన ఏమి అభివృద్ధి చేశాడు భరత్ గారు అని చెప్పి అడుగుతున్నా. ఎక్కడ చూసినా కూడా ఒక పక్క ముస్లింలు అయితేనేమి, ఒక పక్క ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారే కుప్పానికి అభివృద్ధి చేశారని చెప్పి ఢంకా మోగించి మరీ చెప్తుంటే, మరి వారు చూస్తే అక్రమంగా మరి ఏదేదో ప్రగల్భాలతో మరి మాయమా